హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు XYZ తెలుగు గేమింగ్. ఈరోజు అయితే మనమైతే ఆడబోతున్నాం సెకండ్ ఎపిసోడ్ అనమాట ఈ సిరీస్లో. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్లెయిన్ ప్లేస్లకి అయితే అక్కడైతే ఇల్లు కట్టుకుందాం అని. ప్లెయిన్ ప్లేస్లో మనకు ఆల్రెడీ ఊలు అయితే 2 ఉంది. ఇంకొక ఊలు అయితే కావాలి మనకి. ఆ ఊలు దొరికితే మనం ఇక బెడ్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఎక్కడ చచ్చిపోయినా మళ్ళీ ఇక్కడికి రావడానికి ఉండకుండా మనం స్పాన్ అయిపోవచ్చు బెడ్ దగ్గరే. సో అందుకని ముందు ఈ వుడ్ని అయితే తీసుకొని వుడ్ని మామూలుగా అయితే తయారు చేసుకుంటా. ఓకే, ఇక మనం వెళ్దాం. ఓకే, పద పద. ఈ వాళ్ళలో అయితే స్నేక్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టమే. ఓకే ఓకే, ఇక్కడ నరుక్కుంటా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, టూల్ మనకైతే ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయి, కనపడుతుంది కదా, అదిగోండి స్నేక్స్. ఇవన్నీ ఏమో గ్రాస్ హొప్పర్స్ అనుకుంటా. అదే అదిగోండి అక్కడ ఒక స్నేక్ ఉంది. దాని దగ్గరికి వెళ్తుంటే అది మనం చూస్తుంది కూడా. అదిగోండి అరే ఏంటి స్పైడర్ వస్తుంది. అరే చిన్న చిన్న స్పైడర్సే నన్ను కొడుతున్నాయి గైస్. ఓకే, మనం చచ్చిపోతాం ఎట్టయితే. ఈ వాళ్ళలో బతకడం చాలా కష్టమే. సో నో ప్రాబ్లం, అయినా బతకడానికే కదా. అర్రే ఇంకా స్పైడర్. అర్రే స్పైడర్ వస్తుంది. ఈ అమ్మ ఇది నన్ను చంపేసిద్ది అనుకో, మళ్ళీ రీస్పాన్ అవ్వాల్సి వచ్చింది. దూరంగా పరిగెత్తు పరిగెత్తురా. రివర్స్లో పరిగెడుతున్నానండి. ఓకే పరిగెత్తు పరిగెత్తు. ఓకే వస్తుందా? అలా ఒక్క నిమిషం చూద్దాం. ఓకే చూడరా. అమ్మయ్య వేరే ప్లేస్కి అయితే వచ్చాను. వస్తుందంట, వచ్చేస్తుంది గైస్. ఈ బుల్లి బిత్తిరి ఇది నన్ను చంపుతుంది. చంపడానికి వస్తుంది, దాన్ని ఎలాగైనా చంపేయాలి. ఓకే యాక్స్ తీసుకున్నాం. ఇప్పుడు రానిండి చూద్దాం. సీట్స్ వచ్చినాయి, మనం ఏం చేసుకుంటాంలే. సరే రా ఇప్పుడు రా. ఏంటి లేదు గైస్, ఫుడ్ ఉందా? ఫుడ్ ఫుల్గానే ఉందిలే. ఓకే రాలేదన్నమాట ఇక్కడ దాకా అయితే. సో మనం తప్పించుకుందాం. ఓకే ఇప్పుడు మనకి షీప్స్ కావాలి, ప్లెయిన్ సర్ఫేస్లు కావాలి మనం బుల్డ్ చేసుకోవడానికి. ఓకే మనం ఎటు రావాల్సింది, ఇందాక మనం అలాంటి ప్లెయిన్ సర్ఫేస్ల గురించి మాట్లాడుకుందాం. సో అలాంటి దానికోసం వెళ్ళాలి ఇప్పుడు మనం. ప్లెయిన్ సర్ఫేస్లో మనం ఇల్లు కట్టుకుందాం. ఇదేంటి గైస్ విచిత్రంగా ఉంది ఇది. ఓకే ఫెదర్ ఉంది ఇక్కడ, ఫెదర్ తీసుకుందాం. ఓకే ఇంకొక శాప్లింగ్ ఇక్కడ పెట్టేద్దాం. మనం వుడ్ తీసుకుందాం, ఇంకొంచెం వుడ్ తీసుకుందామా? వద్దులే అనిపిస్తుంది. సరే ఓకే నో ప్రాబ్లం. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఉండొచ్చు మనం. ఓకే అప్పుడే నైట్ అయిపోతుంది గైస్, సన్సెట్ అయిపోతుంది అప్పుడే. సో తొందరగా ఈ వాళ్ళలో అయితే తొందరగా టైం అయిపోతుంది. సో మనం ఏ పని చేయాలన్నా కొంచెం కష్టమైపోయింది. ఓకే ఊలు ఇక్కడ పెట్టాను, తీసుకోరా. ఓకే తీసుకున్నాం ఊలు. ఇంకా మనకు ఒకటి కావాలి గైస్. ఓకే అయ్యో సన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా? ఓకే మనం ఇల్లు అయితే ప్లెయిన్ సర్ఫేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ప్లెయిన్ సర్ఫేస్లో అయితే మనం ఇల్లు కట్టుకోవాలని. సో ఇక్కడైతే ప్లెయిన్ సర్ఫేస్ కనపడతలా. పైనుంచి చూసినప్పుడు అయితే మనకి ప్లెయిన్ సర్ఫేస్ కనపడింది, కానీ ఇప్పుడైతే కనపడతలా. ఇక్కడ మనం దారి తప్పిపోయాం. ఓకే నైట్ అయితే అయిపోవచ్చింది అనుకుంటా. ఓకే వుడ్ తీసుకుందాం, జస్ట్ వుడ్గా మారుద్దాం వీటిని. జస్ట్ అలా మనం అడ్డం పెట్టుకొని ఈ నైట్ అయితే సర్వైవ్ అయిపోదాం. ఓకే నైట్ అవుతుంది. అసలే మనకి స్కెల్టన్ బాబాయిలు కనిపించారు, కానీ జాంబీలు అంతగా అయితే కనిపించలే నాకు ఈ వరల్డ్లోకి వచ్చిన కాడి నుంచి. జస్ట్ అలా మనం అలా పెట్టుకొని ఈ నైట్ అయితే సర్వైవ్ అయిపోదాం. రేపు పొద్దున్నే అయితే ప్లెయిన్ సర్ఫేస్ కోసమను షీప్స్ వెతుకుదాం. షీప్స్ దొరికితే మన అదృష్టం ఇంకా అంతే. ఓకే ఈ బ్లాక్ తీసే. ఓకే జస్ట్ అలా పెట్టుకుందాం, ఇల్లు ఏం కాదు ఇది. అండ్ మన ఇల్లు కూడా అంత పెద్దగా ఏం కట్టం, కానీ దాన్ని అప్గ్రేడ్ అయితే చేస్తాం మన ఇల్లునైతే. ఓకే ఓకే స్కెల్టన్ బాబాయ్ ఉన్నాడు గైస్ ఆడ. మనకైతే బాణాలు విసురుతున్నాడు స్కెల్టన్ గాడు. ఓకే అదిగోండి బాణం అయితే ఇసిరాడా. సో మనం అది అరే ఇక్కడికి వచ్చాడే ఏంది స్కెల్టన్ గాడు? లేడులే. ఉర్రే బాణాలు ఏంది ఇటు నుంచి వస్తున్నాయి అటుగా. నీ అమ్మ ఈడే ఉన్నాడా? వీడు ఇంకోటి అనుకుంటాను నాకు తెలిసి. అప్పుడే రాడు అక్కడి నుంచి ఇక్కడికైతే, అక్కడి నుంచే దాడి చేస్తాడు ఎక్కువగా. అక్కడ ఒక బ్లాక్ ఉంది కాబట్టి వస్తున్నాడు. అర్రే నాకు డ్యామేజ్ అవుతుంది, నేను చచ్చిపోతానేమో. ఓకే ఇండేసేద్దాం. ఉర్రే నీ అమ్మ ఎటు వెళ్తావురా? ఓకే మనకైతే బోన్స్ వచ్చినాయి. అక్కడే ఉన్నాడు వాడైతే స్కెల్టన్ గాడు, ఇంకో స్కెల్టన్ గాడు.
ఎక్కడ కూడా మూసేద్దాం. జస్ట్ అలా నైట్ సర్వైవ్ అయిపోయి ఈ బ్లాక్స్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, రేపు పొద్దున్నే షీప్స్ కోసం ఎతుకుదాం. ప్రస్తుతానికి అయితే బ్లాక్లు మొత్తం అయితే పెట్టేసా. ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. జస్ట్ అలా సర్వైవ్ అవ్వడానికి కాబట్టి అంతగా బ్లాక్స్ కూడా అవసరం లేదు మనకి. సో ఇక్కడైతే గ్రాస్ హాపర్స్ ఎక్కువనే తిరుగుతున్నాయి. సో ఇక అంతే. ఓకే, ఈ బ్లాక్ తీద్దామా వద్దులే. జస్ట్ అలా నైట్ సర్వైవ్ అయిపోయాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నైట్ నుంచి మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. ఓకే, ఈ బ్లాక్స్ అన్నీ తీసేసుకొని ఇక మనం షీప్స్ కాను ఆ ప్లేన్ సర్వీస్కి వెతకడానికి అయితే వెళ్ళిపోదాం. సో అదే మన ప్రధాన కర్తవ్యం. ఇంకా షీప్ దొరకకపోతే వేస్ట్ అయిపోయింది. సో షీప్ దొరికితే మంచి లక్ ఉన్నట్టే మనకి. ఓకే, ఈ వరల్డ్లో ఇప్పుడు దాకా అయితే నేను ఏమేమి యానిమల్స్ చూశానంటే స్నేక్స్ చూసా, గ్రాస్ హాపర్స్ని చూసా, ఇంకా ఇంకా ఎక్కువగా క్యాట్స్ని చూసా. అవి ఏందో నుంచొని తిరుగుతున్నాయి, తోక కూడా పెద్దగా ఉంది. క్యాట్స్ చూసా అనమాట. ఇక అంతే, ప్రస్తుతానికి ఇంకేం చూడాల. ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వరల్డ్ని. ఇంకా ఏమేమి యానిమల్స్ ఉన్నాయో మనం ఇల్లు కట్టుకున్న తర్వాత చూద్దాం. అప్పుడు దాకా టైం ఉంటే ఏంటో కొన్నాను కూడా. ఈ స్పైడర్స్ ఎక్కువైపోయినాయి గైస్. మర్చిపోయి ఈ స్పైడర్స్, మినీ స్పైడర్స్ చాలా చూసాను అనమాట. కష్టంగా ఉంది ఈ స్పైడర్స్ అయితే, మనల్ని బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. సో కష్టమే ఎలా అయితే. మన ఇన్వెంటరీలో మీట్ ఉంది, తినేద్దాం. చిన్నదంట, ఏంటిది రా స్మాల్ యానిమల్ మీటా. ఇది ఎప్పుడో చంపాం గాయస్. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఏదో జరిగింది అనుకుంటా, నాకు గుర్తులేదు. సో ఈ బ్లాక్స్ అన్నీ తీసేసుకొని ఇక వేటకైతే వెళ్ళిపోదాం, షిప్స్ వేటకి. అండ్ మెయిన్ది ప్లేన్ సర్ఫేస్ కూడా. ఓకే, అక్కడైతే మనకు కొంచెం ఇల్లు కట్టుకోవడానికి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఈ సీట్స్తో పాటు వచ్చినాయి. ఈ సీట్స్ నేను ఏం తీసుకోవాలో నాకేం అర్థం కావట్లా. సీట్స్ ఏడా పెట్టేసి వెళ్ళిపోదాం, నాకు ఏం నచ్చట్లా ఏందో. ఓకే, ఈ సీట్స్ వల్ల ఏమవుతాయి కూడా నాకు అర్థం కావట్లా. ఓ షిట్ మ్యాన్, ఇక్కడ పావులు ఉన్నాయి అండ్ ఆడ ఊలు కూడా ఉంది. సో ఇప్పుడు అదే మెయిన్. ఈ పాములు నన్ను దాడి చేస్తాయి అంటారా? మెల్లగా వెళ్దాం, మెల్లగా. ఆ పాములు నన్ను చూస్తే కొడతాయి అనుకుంటా, నాకు తెలిసి డ్యామేజ్ చేస్తున్నాయి అనుకుంటా. ఫస్ట్ ఎపిసోడ్లో ఏమో తెలియదు కానీ పాములు ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చూశాను. చాలా పెద్దగా ఉన్నాయి గైస్, చాలా పెద్దగానే ఉన్నాయి. డేంజరస్. ఆ కలర్లోనే ఉన్నాయి. నేను చూసిన 2 పాములు కూడా సేమ్ కలర్. ఓకే, 3 ఊళ్ళు అయితే మనమైతే సంపాదించాము సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు కొంచెం ఇటు కొంచెం ప్లెయిన్ సర్ఫేస్గానే ఉంది చూడండి. ఇది ఓకే గైస్, ఈ ప్లెయిన్ సర్ఫేస్ చాలు, నాకు సరిపోయిద్ది ఇక్కడ అంతా. ఓకే, మనం ఈ వుడ్తో అయితే ముందు బ్లాక్లు పెట్టుకుందాం. ఇక్కడ కాదు, ఇక్కడ అర్రే పిగాక్స్తో తెస్తున్నాను నేను. యాక్స్తో తెద్దాం. అదిగోండి, పిల్లిని అయితే చూశాను ఇప్పుడే, అటు పోయింది. అదేందో నుంచొని ఉంది. మీరు వీడియో కొంచెం బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. కొంచెం అదేందో విచిత్రంగా నడుస్తుంది. 1 2 3 4 5 చాలే, 5 చాలు. ఇక్కడ అబ్బా ఇదొకటి నన్ను చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. వీటిని చంపినా పెద్దగా ఏం రావట్లా. సో మీట్ తిందాం. 2 మీట్స్ అయిపోయినాయి. దీనివల్ల మనకి ఫుడ్ లాస్ట్. ఓకే, 1 2 3 4 5 కదా, 5 అక్కడ పెట్టేద్దామా. 1 2 3 4 5 అంతే. ఓకే, అటు నుంచి కూడా ఒక 5 తీసుకుందాం. ఈ ఇల్లుని చిన్నగా కడుతున్న ప్రస్తుతానికి. నెక్స్ట్ ఎపిసోడ్లో పెద్ద చేద్దాం, లేకపోతే ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళిపోదాం. ఇంకేమేమి యానిమల్స్ ఉన్నాయో చూద్దాం మరి. ఓకే, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి చూద్దాం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో, ఏమేమి యానిమల్స్ ఉందో. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోరింగ్కి వెళ్దామంటే వెళ్దాం. ఓకే, ఆ ఎపిసోడ్లో నా మూడు బట్టి ఉండిద్ది రికార్డ్ చేస్తున్నప్పుడు. వెళ్దాం అనుకుంటే వెళ్తా, లేకపోతే లేదు. బెడ్ అయితే తయారు చేసుకుందాం. సో ప్రస్తుతానికి రీస్ పాయింట్ సెట్ చేసుకుందాం. ఓకే, సెట్ అయిపోయింది. ఓకే గైస్, ఈ చెట్టుని కొంచెం అడ్డంగా ఉంది, మనం బ్లాక్ పెట్టడానికి కొంచెం తీయాల్సి వచ్చింది ఈ చెట్టుని మనం. సో దీనికి వచ్చిన స్నాప్నింగ్ అయితే నాటుతా. అర్రే పాము ఉంది గైస్. అయ్యో షెట్ మ్యాన్, పాము చెట్టులో ఏం చేస్తుందిరా? అయ్యో నన్ను కొడుతుంది. అయ్యో చచ్చిపోయాను గైస్. గుడ్ ఐడియా, మనం ఎక్కడే రీస్పాన్ అవుతాం కాబట్టి ఏం కాదు. ఏడే ఉందిగా పాము. సో చంపేద్దాం, ఫస్ట్ ఆ పామునే చంపేద్దాం. చచ్చిపోయింది. మనం మన వస్తువులన్నీ తీసేసుకుందాం. సో మన వస్తువులు చాలా ఇంపార్టెంట్. అది చంపేసింది నన్ను అసలు డైరెక్ట్గా. నేనేం చేయాల, చెట్లో ఉన్నట్టు అనిపించింది. మీరు కొంచెం స్కిప్ చేసి చూడండి.
మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు చాలా పెడతా. ఇలాంటి సిరీస్ చేద్దామంటే చేద్దాం, ఇది కంటిన్యూ చేద్దామంటే చేద్దాం. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి కంటిన్యూ చేస్తా. ఓకే. అబ్బో ఇన్ని సీట్స్ వస్తున్నాయండి, ఇది వేస్ట్, నాకు వేస్ట్ అసలు ఈ సీట్స్. సో ఇక్కడ ఒక 2 సరిపోయిద్ది ఈ బ్లాక్ నాకు తెలిసి. మనం అంత పైగా అయితే కట్టం, పైన అయితే ఇల్లు కట్టుకుంటాం కానీ జస్ట్ ఇది ల్యాడర్ లాంటిది. తర్వాత ఎపిసోడ్లో కొంచెం పెద్దగానే కడతా. ప్రస్తుతానికి ఒక నార్మల్ ఇల్లుని కట్టేసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే కొంచెం పెద్దది చేస్తా. కొంచెం పెద్దది ఇంకొన్ని రూములు ఏమన్నా వచ్చేటట్టు చేస్తా. ప్రస్తుతానికి ఇలా ఫ్లోర్ వేసుకుంటున్నా, సరిపోద్ది, పెద్దగా ఏం అవసరం లేదు దీనికి. ఓకే. ఇక్కడ కూడా పెట్టేద్దాం, జస్ట్ అలా ఫ్లోర్ని అయితే కప్పెట్టేద్దాం. సో కింద మన వస్తువులు ఉన్నాయి, తర్వాత తీసుకోవచ్చులే. ఓకే. ఇక్కడ కూడా సో ఇక్కడ ఈ 3 బ్లాక్స్కి పెట్టేస్తే ఇక మన ఫ్లోర్ అయితే రెడీగా ఉండిద్ది. ఇక పైన పిల్లర్లు వేసుకోవడమే. ఓకే. చాలా ప్లెయిన్గా ఉంది, బాగుంది. ఓకే. పిల్లర్లు పెట్టేసి కిందకి వుడ్ అయిపోయింది. సో దీన్ని నరుకుదాం, ఈ చెట్టు నేను నరికేస్తున్నా. శాప్లింగ్ వస్తే నాటుతాలే, ఏం కాదు. ఓకే. తీసేసుకుందాం. ఓకే. ఈ వుడ్ని తీసేసుకుందాం. చాలా వుడ్ వచ్చింది దీంట్లో. ఎంత వుడ్ వచ్చింది? 4 వుడ్ సరిపోయిద్దా? ఓకే. స్లాప్లింగ్ తీసుకొని ఇక్కడ నాటేస్తా, తీసిన చోటే మళ్ళీ పెట్టేసా. ఓకే. మనం ఇంకా ఇంకొంచెం వుడ్ ఏమన్నా కావాలంటారా? సరే, లోపల ఉన్న ఐటమ్స్ తీద్దామంటే తీద్దాం. లోపల మన క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, బెడ్ ఉంది, అవి పైన పెట్టుకోవాలి మనం. సో తీగలం ఇక్కడి నుంచి, తీగలం అంటారా? ఓకే. అవుతుంది. వచ్చిందంటారా? వచ్చిందనుకోంటలే. బెడ్ కూడా తీసేద్దాం, ఈ ముందే తీసేయాల్సింది, అనవసరంగా వచ్చిందిలే. వచ్చింది, బెడ్ ఇచ్చింది. అరే, క్రాఫ్టింగ్ టేబుల్ రాలేదనుకుంటా. సో ముందు పాయింట్ సెట్ చేసుకుందాం. ఓకే. దాన్ని కొడుతుంది నన్ను అనుకున్నా. ఓకే. ఇక్కడ ఒక బ్లాక్ మిస్ అయిపోయింది, అక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. ఓకే. పెట్టేసా. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చిందా? రాలేదు గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ లోపలే ఉన్నట్టుంది. ఆగండి ఒక్క నిమిషం చూద్దాం. రాలేదు క్రాఫ్టింగ్ టేబుల్ నిజంగానే. యాక్స్ తీసేసుకొని చూద్దాం అసలు క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడుంది. అక్కడ ఉంది గైస్, ఆ చివరిన ఉంది. ఓకే. తీసుకుందాం. అర్రే, ఈ శాప్లింగ్ ఎందుకు నాకు? ఓకే. సరే, నరకుదాం. ఓకే. వచ్చింది. ఈ వుడ్ని అయితే ఆడబెట్టేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు మన పని అయితే పైన అయితే పిల్లలు వేసాం, దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెడదాం. సో ఇక్కడ పెట్టు, పైన ఎక్కొచ్చు ఒకేసారి. సో ఈ వుడ్ని అయితే నార్మల్గా మారుద్దాం, ఈ ఓక్ని. ఓకే. ఓక్ ప్లాంక్స్ అంట. ఓకే. ఈ చెట్టుని కూడా నరుకుదాం అంటారా? నరికేద్దాం, మనకి వుడ్ అయితే కావాలి. సో నరుకుదాం. ఓకే. అయిపోయింది గైస్. ఓకే. ఇక లోపలికి వెళ్ళి పిల్లల్ని కొంచెం పెద్దగా చేసేద్దాం. ఇక్కడ కూడా పెట్టాలి కదా, 2 పిల్లలు అవసరం ఇక్కడ కూడా. ఇక ఆ పిల్లల్ని పొడుగు చేస్తా. 3 బ్లాక్స్ సరిపోయింది, సన్సెట్ అవుతుంది అప్పుడే. ఇక్కడ టైం చాలా ఫాస్ట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది. మనం వచ్చి 5 మినిట్స్ అవుతుంది, అప్పుడులోగా సన్సెట్ అయిపోయింది. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. ఓకే. 3 బ్లాక్స్ సరిపోతాయి గైస్. ఇక్కడ ఒక 2, ఇక్కడ నుంచి అక్కడ పెట్టేసి ఇక్కడ ఒక 3, ఇక్కడ 2, 3 అంతే. మనం జస్ట్ పైనుంచి వేసేస్తే సరిపోద్ది. పైన ఇంకో రూమ్ అయితే పెట్టచ్చు. సరే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎక్స్ప్లోరింగ్కి వెళ్దాం ముందు. అసలు ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయాలి తెలుస్తుంది. మన పొజిషన్ బట్టి వెళ్తా. ఇక్కడ పొజిషన్ కోఆర్డినేట్స్ కనపడుతుంది కదా, అది గుర్తుంచుకొని వెళ్ళటమే. అప్పుడు మనకి నో ప్రాబ్లం, ఏముండదు. సో ఈ బెడ్ని పైకి తెద్దాం. ఓకే. పైకి తెచ్చి పైన స్లీప్ వేసుకోవచ్చు మనం. మళ్ళీ పాయింట్ పోయిద్ది కదా, పెట్టి పాయింట్ సెట్. సో మనం క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే. మనం ఈ వుడ్ని కూడా నార్మల్గా చేద్దాం అంటారా? ఇక్కడ కూడా పెట్టాలి కదా, ఈ పైన సైడ్ ఈ వుడ్ని కూడా నార్మల్గా చేసేద్దాం. సన్సెట్ అవుతుంది. ఓకే. ఈ 6 ఓక్ ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి.
ఓకే, స్లీప్ వేసేసి రేపు పొద్దున్నే చేసేద్దాం మనం. సో అదే అనమాట. అది మనం కట్టేసాం, ఇంకొంచెం కట్టాలి. కొంచెం ఇక్కడ కింద సైడు పైన సైడ్ కూడా కొంచెం వేయాలి. తీసేద్దాం దీన్ని కూడా. ఓకే, అర్రే తీసేస్తే ఇప్పుడు మనం పైకి ఎలా వెళ్ళాలి? సో ఇక్కడ పెట్టేసి ల్యాడర్లు తయారు చేసుకుందాం పైకి రావడానికి. ఓకే, ఆల్రెడీ పైన పెట్టేయటం మంచిదైంది. ఓకే, ఇప్పుడు మనం స్టిక్స్ తయారు చేయాలి కదా. ముందు ఈ ప్లాంక్స్ తీసేసుకొని స్టిక్స్ తయారు చేద్దాం. ఓకే, కొన్ని చాలు, మళ్ళీ మనకి పైన అవసరం కదా, పైన పెట్టుకోవాలి. 20 సరిపోయిద్ది. ఓకే, వీటితో ల్యాడర్లు తయారు చేసుకుందాం. ఓకే, పైన కింద ఇటు సైడ్ కూడా ఒక 3 బ్లాక్స్ పెట్టాలి. ఇక మిడిల్లో ఒక బ్లాక్ పెట్టాలనుకుంటా. అంతే, 3 వచ్చినాయి, సరిపోతాయి గైస్. నెక్స్ట్ వీడియోలో మనం పైన పెట్టే అప్పుడు అదిగోండి పిల్లి, అదిగోండి దాని తోక చూడండి పైకి ఉంది. సో దాంతో కాదు ఇప్పుడు మన పని. సో ఇలా అయితే కట్టేసా. అర్రే పడిపోతున్నాను. ఇక్కడ ఒక బ్లాక్ తీద్దాం లోపలికి రావడానికి. సరిపోదు. అర్రే ఈ పైన కూడా ఒక బ్లాక్ తీయాలి. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ సరిపోయిద్ది లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు పడిపోతున్నాను గైస్. సరే, ఇక్కడ నిచ్చెలను తీసేసి ఇక్కడ పెట్టేద్దాం, ఇటు సైడ్ పెడదాం. అప్పుడు మనకి ఓకే అయింది. ఈ శాప్లింగ్స్ తీసేసుకొని మన ఇంటి చుట్టూ అయితే నాడదాం. ఏదైనా జాంబీస్ కానీ స్కెల్టన్ బాబాయిలు కానీ చూడకుండా ఉంటారు క్రేపర్లో. ఇల్లే మెయిన్ మన ఇల్లును ధ్వంసం చేయడానికి అయితే. సో అందుకని మన చెట్లు అయితే దగ్గరగా పెడుతున్నా, ఎవరో మనల్ని చూడకుండా ఉండటానికి. ఇక్కడ పెడదాం మనం ల్యాడర్. ఇటు సైడ్కి అయితే పెడదాం, పైకి ఎక్కలేకపోతున్నాం కదా. ఓకే, చేత్తోనే తీసేద్దాం, యాక్స్ ఎందుకు చిన్న వాటికి కూడా. ఇక్కడ కింద ఒక బ్లాక్ పెట్టుకొని పైకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. అక్కడ పెట్టేసి కింద ఒకటి పెట్టేద్దాం. కింద పెట్టేస్తే ఓకే, ఇప్పుడు నిచ్చెన పెట్టేసి ఓకే 2, ఇందాక 3 పట్టింది, ఇప్పుడు 2 ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ బ్లాక్లో పెట్టాలి కదా. ఓకే, ఇక్కడ కూడా పెట్టాలి. సైడ్ పెట్టేసి కింద కూడా పెడదాం. కింద ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పక్కన ఇట్లా కింద నుంచి పెట్టాలి. అప్పుడు కొంచెం బాగుండిద్ది. మధ్యలో ఏమో ఏం వదిలేయమంటారా, లేకపోతే గ్లాసులు పెడదాం అనుకుంటా. ఈ దరిదాపుల్లో శాండ్ అయితే నాకు కనపడలా. సో శాండ్ని కూడా వెతుకుదాం నెక్స్ట్ వీడియోలో. ఎక్స్ప్లోరింగ్కి వెళ్తున్నప్పుడు శాండ్ని కూడా వెతికేద్దాం. ఓకే, సరే అయిపోయింది. బెడ్ని తీసేసి ఇక్కడ బ్లాక్ పెడదామా. బెడ్ ముందు పెట్టుకోండి, రెస్పాండ్ పాయింట్ సెట్ అయిపోయిందిలే. సో ఇది మన వీడియో అనమాట. సో చెప్పండి ఎలా ఉందో అనేది. సో ఇక 3rd ఎపిసోడ్ చేయమంటారా లేదా చెప్పండి. సో ఇక్కడ కూడా నిచ్చెన పెడదాం. సో చూసిన వాళ్ళు అందరూ లైక్ కొట్టండి గైస్, మన వీడియోస్ బాగుంటున్నాయి ఈ మధ్య. సో అందుకని కొత్త సిరీస్ కూడా చేస్తున్నా. అందుకని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతే మన వీడియోస్ మీ ఫోన్లోకి అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మర్చిపోవద్దు.